Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారు, మరి జర్మాయను ఈ యొక్క ధ్యానాన్ని తీసుకురాని ఉన్నాం. Now, remember in Romans, we have the introduction, then the theme of the book, and then the body, and we're in section C of the body. సో మనము ఈ యొక్క రోమా పత్రిక యొక్క విషయంలో ముఖ్యంగా పరిచయము, అటు తర్వాత మరి బాడీ, దాని తర్వాత సెక్షన్ సి లో మనము వచ్చి ఉంటూ ఉన్నాం. The first section of the body was the bad news, that is, God's wrath is against all displeasure, whether it's a believer or unbeliever. సో మొదటిగా గమనించినట్లయితే ఇందులో చెడు వార్త అనగా విశ్వాసులైన అవిశ్వాసులైన దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది అందరిపైన ఉన్నటువంటి యొక్క విషయం. But the good news is that there's a righteousness available through faith in Christ to the unrighteous. అనీతివంతులకు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు యొక్క కృప, నీతి అనేటువంటిది అందుబాటులో ఉన్నటువంటిది. ఇది శుభవార్తగా మనము చూస్తాం. But just because someone becomes a believer does not mean that they live a life pleasing to God. సో విశ్వాసులైనంత మాత్రానికి వారి యొక్క జీవితము దేవుణ్ణి మెప్పిస్తారు అన్నటువంటిది కాదు. And we are on that second step where the better news is we as believers can walk in spiritual victory if we walk by the Spirit instead of the flesh. అయితే మనము రెండవ విషయానికి వచ్చినట్లయితే విశ్వాసులమైనటువంటి మనము ఆత్మీయమైనటువంటి యొక్క విజయము మనము పొందగలుగుతాము, శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించగలుగుతాము అన్నటువంటిది. Now, in this section, we saw that Christ solved the sin problem caused by Adam. సో ఈ యొక్క భాగములో ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపపు యొక్క సమస్యను మనము చూస్తాం. And our union with Christ frees believers from sin. యేసుక్రీస్తుతో ఐక్యమయ్యేటువంటి యొక్క సంగతి మనల్ని పాపము నుంచి విడుదల చేయబోతూ ఉంది. Now we're in the third and final section where believers can obtain spiritual victory over lust, sin, and death. సో ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి జీవితాన్ని విశ్వాసులు జీవించుట బట్టి మరణము పైన, పాపము పైన విజయము పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని గమనించుకుంటాం. The law is unable to provide spiritual victory. We saw that last week when Paul said he died 3 times. సో మనము పౌలు 3 పర్యాయాలు ఆయన మరణించినటువంటి యొక్క విషయాన్ని గతసారి మనము చూశాము. ధర్మశాస్త్రం అనేటువంటిది మనకు విజయాన్ని ఇవ్వలేకపోయినటువంటి యొక్క విషయం. But today we're going to begin the section where the Spirit can provide spiritual victory for believers living a life pleasing to God. సో విశ్వాసులకు ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని అనుగ్రహించగలిగినటువంటి యొక్క విషయాన్ని ఈ రోజు మనము ప్రారంభించబోతూ ఉన్నాం. In our first section, we're going to see the spiritual resurrection of a believer's dead body. సో మొదటి భాగములో గమనించినట్లయితే మృతమైనటువంటి దేహాలు ఆత్మీయంగా మరి పునరుత్థానము చెందగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము ధ్యానిస్తాం. Now remember, spiritual resurrection has 2 prerequisites. ఈ ఆత్మీయమైనటువంటి పునరుత్థానం అనేటువంటిది 2 సంగతులను ప్రతినిధిస్తూ ఉంది. People are in Christ, believers, when they believe in Jesus for eternal life. సో ఒకటి, యేసు ప్రభువును నిత్య జీవము కొరకు విశ్వసించినటువంటి వారు క్రీస్తులో ఉన్నటువంటి వారు. Now the question is, are those believers going to have a mindset of the Spirit or a mindset of the flesh? సో ఇక్కడ వారందరూ కూడా
వాళ్ళ యొక్క మనస్తత్వము శరీరానుసారంగా ఉంటుందా ఆత్మానుసారంగా ఉండబోతున్నదే అన్నటువంటిది ప్రశ్న. For the believer, walking according to the Spirit is life, that is, pleasing God in our current bodies. సో ఆత్మానుసారంగా జీవించటం అనేటువంటిది ఈ శరీరమందు మనము దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క విషయం. While walking according to the flesh is death, it's living a life displeasing to God on this earth right now. శరీరానుసారంగా జీవించటం అనేటువంటిది దేవుణ్ణి మెప్పించేటువంటిది కాకుండా దేవునికి ఉగ్రత పాత్రము కాగలిగినటువంటిది మరణానికి పాత్రమైనటువంటి యొక్క విషయం. There is spiritual triumph for believers who are willing to suffer with Christ. ఈ రెండోదిగా గమనిస్తే యేసు ప్రభుతో పాటు ఆయన శ్రమల్లో పొందగలిగినటువంటి శ్రమల పాలైనటువంటి వారికి మరి విజయము ప్రతిఫలం అనేది ఉంటూ ఉంది. And there is spiritual glory for believers who live in harmony with God's plan. దేవుని యొక్క ప్రణాళికలతో ఐక్యమత్యముతో ఎవరైతే జీవిస్తారో వారికి మహిమ అనేటువంటిది అందుబాటులో ఉండబోతూ ఉంది. Now, I want you to notice in these three sections, we have spiritual resurrection, spiritual triumph, and spiritual glory. ఇక్కడ మూడు సంగతులు మనము గమనించుకుంటాము. మరి ఆత్మీయమైనటువంటి యొక్క విజయము, ఆత్మీయమైనటువంటి యొక్క శ్రమ, మరి ఆత్మీయమైనటువంటి మహిమ అనేటువంటిది. None of these can be done without the Holy Spirit. This is walking according to the Spirit. ఈ మూడు విషయాల్లో ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఆత్మానుసారంగా జీవించకుండా ఏ ఒక్కదాన్ని కూడా చేయటానికి వీలుపడదు. Okay, in this section 8:1 through 13, the spiritual resurrection sign, we have the following outline. సో ఇక్కడ 8వ అధ్యాయము 1 నుంచి 13 వరకు మనము చదువుకుందాం. ఇక్కడ ఈ రకమైనటువంటి అవుట్లైన్ మనము చూస్తాం. In verses 8:1 through 5, we're going to see that this law of the Spirit of life in Christ can free the believer from the law of sin and death. సో మొదటి 5 వచనాల్లో పాపము నుంచి ధర్మశాస్త్రము నుంచి విడుదలను సూచించగలిగినటువంటి యొక్క విషయం. A human mindset leads to death, but a spiritual mindset leads to life and peace. సో ఆత్మీయమైనటువంటి మనస్తత్వం అనేటువంటిది ఐక్యముతో మరి జీవానికి నడిపిస్తుంది. మనుష్య స్వభావముతో కూడినటువంటిది మరణానికి కారణమైతాది. Now remember, a believer can live in a human mindset by the flesh or in a spiritual mindset by the Holy Spirit. అయితే విశ్వాసులైనటువంటి వారు శరీరాన్ని బట్టి మరి శరీరానుసారమైన మనస్తత్వము జీవిస్తారు. అదే విధంగా ఆత్మానుసారంగా బట్టి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. In the book of Romans, being dead is not being a believer, it's living a life that's not pleasing to God. సో రోమా పత్రికలో మరణం అనేటువంటిది మరి ముఖ్యంగా దేవుణ్ణి మెప్పించలేకపోయినటువంటి యొక్క స్థితిని గురించి. In Romans, life is not getting eternal life, but living out that eternal life in our dead bodies now. సో ముఖ్యంగా జీవము అనేటువంటిది రోమా పత్రికలో నిత్య జీవాన్ని గురించినటువంటి యొక్క విషయము కాదు, కానీ ఈ మృత దేహములో మనము ఈ శరీరమందు పొందగలిగినటువంటి జీవం. So we're going to see in chapter 8, verses 9 through 11, that the same Spirit who raised Jesus from the dead indwells in every believer. That's the Holy Spirit. 9 నుంచి 11 వచనాల్లో యేసు ప్రభువును లేపినటువంటి ఆత్మ ప్రతి ఒక్కరిలో విశ్వాసులో జీవించగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Those who walk according to that Holy Spirit experience life, that is,
please God in our temporal bodies, even though our body is still dead. సో మన యొక్క దేహాలు పాప స్వభావంతో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారు మరి జీవము పొందగలిగినటువంటి యొక్క విజయము పొందుతారు. Believers who serve the flesh or law will die. Those who serve the Spirit will live. సో ఎవరైతే శరీరాన్ని సేవిస్తారో శరీరానుసారంగా జీవిస్తారో వాళ్ళు మరణిస్తారు, ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి వారు జీవిస్తారు. Okay, so let's read chapter 8 of Romans, verses 1 through 5, please. సో రోమపత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమును నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. Okay, so Amen. what we see here is the spiritual resurrection of a believer's dead body. ఇక్కడ మనము చూడగలిగినటువంటిది ఏమిటనగా ఆత్మీయమైనటువంటి పునరుత్థానము, మృతదేహము నుంచి ఆత్మీయమైన పునరుత్థానం. Two prerequisites to freedom from a dead body are మృతదేహము నుంచి అంటే విడుదల అన్నటువంటి యొక్క విషయం. First of all, being in Christ Jesus, that is positionally justified through faith in Christ. యేసుక్రీస్తులో విశ్వాసము ద్వారా మనము నీతివంతులుగా తీర్చబడి ఉంటూ ఉన్నాం. Two, having their minds set on the Spirit, that is, no condemnation should be, no servitude penalty for those who walk, for those who set their mind on walking according to the Spirit. ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి వారు, ఆత్మీయమైనటువంటి విషయాల్లో మనసుంచినటువంటి వారికి ఏ అపరాధ శిక్షా విధి అన్నటువంటిది లేనటువంటి యొక్క విషయం. Now, walking has a direction with an intended goal. సో ఇక్కడ నడవటము అన్నటువంటి యొక్క విషయము ఒక గురి అనేటువంటిది కలిగి ఉండగలిగినటువంటి యొక్క విషయం. When I get up and I start walking, I have a goal or an intended place to walk. I'm not just meandering around and just walking around with no place to go. I have a intended goal. సో ఇక్కడ నేను లేచినప్పుడు మరి నడుస్తాను, ఏదో అటు ఇటు గురి లేకుండా తిరగటం అనేటువంటిది కాదు, కానీ నేను ప్రత్యేకంగా ఒక గురి కలిగి అక్కడికి చేరగలిగినటువంటి నడక కలిగి ఉంటాను. So we saw in Romans 1:28 through 2:5, when humans, whether believers or unbelievers, have a fleshly mindset and walk by the ways of the world, they're going to experience God's wrath. సో ఇక్కడ ఎవరైతే శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తారో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. But when someone, a believer, walks according to the Spirit, that is, with a spiritual mindset, reading God's word and doing it, they live a life that's pleasing to God. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో అలాంటి వారు మరి ప్రభువును మెప్పించగలిగినటువంటి యొక్క జీవితాన్ని జీవిస్తారు. Now,
The first question in 8:1 is, what does the meaning of condemnation mean? సో ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటనగా 8వ అధ్యాయము మొదటి వచనంలో ఏ శిక్షా విధి లేదు అనటంలో ఏంది దీని అర్థం? The Greek word here is katakrima. ఇక్కడ గ్రీకు పదము క్రెటక్రీమా అన్నటువంటి యొక్క పదం ఉంటూ ఉన్నది. It's the condemnation or the sentencing that comes from judgment. ఈ యొక్క విషయంలో తీర్పు నుంచి వచ్చేటువంటి యొక్క శిక్షా విధి. So, looking back at 5:16, we have the idea of krima, the Greek word krima, which is judgment, and then we have the condemnation, which is sentencing. సో ఇక్కడ 5:16లో మనము చూస్తాము శిక్ష విధి అనేటువంటి యొక్క విషయము. తర్వాత ఇక్కడ 8వ అధ్యాయము మొదటి వచనము అక్కడ వ్యత్యాసముగా మనము చూస్తాం. So this is very important to understand. When someone is judged, that is, they're determined that they are guilty of whatever crime or sin they committed. సో ఎప్పుడైతే ఒకరు తీర్పు ద్వారా శిక్ష విధించబడతారో అప్పుడు అతడు అపరాధిగా, దోషకుడుగా, తప్పు చేసినటువంటి వాడుగా కనిపిస్తాడు. Now, with Adam and Eve, if we look at that, in the Garden of Eden, they were judged, that is, they had a verdict that they would die. సో ఆదాము అవల యొక్క విషయంలో గమనించినట్లయితే వారు మరి పాపము జరిగించినటువంటి వారు మరణానికి పాత్రులైన కాగలిగినటువంటి యొక్క విషయం. That is, because they disobeyed what God had said, if you eat from the tree of knowledge, you will surely die. The verdict was death. సో ఇక్కడ మీరు తినకూడనటువంటి పండును తిన్నట్లయితే మీరు మరణిస్తారు అన్నటువంటి యొక్క ఆజ్ఞ మనం చూస్తాము. ఆజ్ఞకు అవిధేయత వారు చూపించి ఈ యొక్క విషయంలో మరణానికి పాత్రులై ఉంటూ ఉన్నారు. The sentencing was they would live in a fallen world with thorns and thistles. They would have to work, and there would be people who would die. సో తర్వాత మనం చూస్తాము అలాంటి యొక్క స్థితిగతులు అనేక శ్రమలతో, బాధలతో, కష్టాలతో వాళ్ళు జీవించి ఈ పాపము నుంచి వాళ్ళు శారీరకంగా మరణించగలిగినటువంటి యొక్క విషయం. Now let's look back at Romans chapter 5 and read verse 16, please. సో మనము రోమాపత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. Notice here that we have both judgment, that is the krima, that came from one offense, and then we have the sentence, which is the thorns and thistles. ఇక్కడ ఒక తీర్పు నుంచి మరణం అనేటువంటిది, ఒక పాపము నుంచి ఒక తీర్పు నుంచి మరణం అనేటువంటిది వచ్చినటువంటి యొక్క విషయము. అటు తర్వాత మరి విధి అనేటువంటి యొక్క విషయంలో అనేకమైనటువంటి అధికమైనటువంటి అపరాధముల ద్వారా వచ్చినటువంటి యొక్క విషయం. Likewise, in chapter 8, we have the sentence, the katakrima, not the judgment. అదే విధంగా 8వ అధ్యాయము మొదటి వచనములో ఇక్కడ జడ్జిమెంట్ కాకుండా సెంటెన్స్ అనేటువంటిది మరి మనము చూస్తాం, తీర్పు. So, Adam's sin resulted in the judgment, that is death. సో ఆదాము యొక్క పాపము తీర్పులోకి వచ్చి అది తీర్పు మరణముగా మారినటువంటి యొక్క విషయం. And the sentencing, the katakrima,
came in thorns and thistles, which would be the suffering that they would live on this earth from disobeying God. సో దేవునికి అవిధేయత చూపుట బట్టి అనేకమైనటువంటి శ్రమలు, బాధలతో, కష్టాలతో కూడినటువంటి ఈ యొక్క విషయం అనేటువంటిది ఈ యొక్క సెంటెన్స్ యొక్క విషయంలో చూస్తాం. So now we're seeing that there are two verdicts, one in Adam and one in Jesus. ఒకటి రెండు ఇక్కడ పదాలు మనము చూస్తాము. ఒకటి ఆదాముకు సంబంధించి, ఇంకొకటి యేసు ప్రభుకు చెందినటువంటి యొక్క విషయం. Now, in Adam, the verdict of death is the relationship with God is broken. సో ఆదాము యొక్క మరణం అనేటువంటిది దేవునితో ఉన్నటువంటి యొక్క సంబంధం అనేటువంటిది ఇరగగొట్టబడింది. Now, let's turn to Genesis chapter 3 and read verses 8 through 13, please. ఆదికాండము 3వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల వరకు మనము చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము. తెల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకియ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. So here we see, Amen. because they had eaten from the tree of knowledge, they had died, and now they were separated from God. And we have Eve here lying to God about what happened. సో ఇక్కడ మనము గమనిస్తాము, తినకూడనటువంటి ఆ పండును తిని వారు మరణించారు. అంటే దేవుని నుంచి ఎడబాటు అన్నటువంటి యొక్క విషయము మనము చూస్తాము. తర్వాత ఇక్కడ ఒకరికొకరు నిందలు మోపుకోవటం అన్నటువంటిది, అనగా శ్రమలతో కూడినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, let's read Romans chapter 3, verses 16 through 19, and this will be the verdict, or not the verdict, this will be the sentencing of what happened to Adam and Eve because they died. సో ఇక్కడ మనము 3వ అధ్యాయము చాప్టర్ 3 సార్ వర్సెస్ Chapter 3 and Genesis, and we're going to read verses 16 through 19. Genesis chapter 3 verses 16 through 19. మనము ఆదికాండము 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చదువుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. So notice here is the penalty of the suffering they're going to go through because they had died and been separated from God. సో ఇక్కడ వాళ్ళు మరణించారు, ఆత్మీయంగా దేవుని నుంచి ఎడబాటు అనేటువంటిది సంభవించింది. దాని తర్వాత ఆ శ్రమలు, బాధలు అనేటువంటిది వెంబడించగలిగినటువంటి యొక్క విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. So the gifts that are received out of them disobeying God is they sinned, they will receive death, that is separation from God,
and they will suffer God's wrath on this earth. సో ఇక్కడ వాళ్ళు తినకూడనటువంటి పండును తిన్నారు, అవిధేయత చూపారు, గనుక వాళ్ళు మరణించారు. అనగా దేవుని నుంచి ఎడబాటు అన్నటువంటిది సంభవించింది. దాని తర్వాత శ్రమల పాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. Now, the new birth in Jesus is a different relationship. Instead of death, we have life. When we believe in Jesus for eternal life, we move from being dead to having life. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట బట్టి మనము ఆ నిత్య జీవం అనేటువంటిది మనము పొందుతాము. ఆ నిత్య జీవములో మనము ముందుకు సాగగలిగినటువంటి విషయాన్ని మనం గమనించుకుంటాం. The resulting sentence is we have a fresh release from bondage from that sentence. That is, we no longer have to be a slave to sin. We can be a slave to Christ. మనము ఇక్కడ ఏమాత్రము కూడా పాపానికి దాసులు కాకుండా యేసుక్రీస్తునకు దాసులుగా మనము మారగలిగినటువంటిది. పాపము చేయకుండానట్లు దేవుడు శక్తిని సామర్థ్యమును దయచేయగలుగుతాడు. And the gifts that result from this new relationship are not sin, death, and suffering, but it's eternal life and the opportunity to live a life pleasing to God. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఈ యొక్క నిత్య జీవములో ముఖ్యంగా దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క అవకాశము కలిగించినటువంటి యొక్క జీవితము మనము చూస్తాం. So our relationship to Adam plunged us into sin, death, and suffering, but our new relationship with Jesus can bring us eternal life and a resurrected life we can live in this dead body that pleases God now. ఆదాము ద్వారా మరణం అనేటువంటిది, శ్రమలు అనేటువంటిది రెండు మనకు వచ్చి ఉంటూ ఉన్నాయి. అదే విధంగా యేసుక్రీస్తులో నిత్య జీవము, అటు తర్వాత ఆత్మీయమైనటువంటి విజయము, పునరుత్థాన సంబంధమైనటువంటి జీవితము జీవించగలిగినటువంటి రెండు అవకాశాలు ఉన్నాయి. Now, Paul is going to make it clear, just because we take the first step and we believe in Jesus for eternal life does not mean we are going to live a life that is pleasing to God. ఇక్కడ పౌలు స్పష్టపరుస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తును విశ్వసించినంత మాత్రాన మనము నిత్యజీవం కలుగుతాము, అది వాస్తవము. అయితే దేవుణ్ణి మెప్పించము అన్నటువంటి యొక్క విషయం. As believers, we need to understand that now that we have this opportunity at this new life, because we have the Holy Spirit inside of us, we need to have a mindset to walk according to the Spirit and not according to our old dead flesh. So మనము కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు మనము ఉండకుండా ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి మనము జీవించాలి అన్నటువంటిది లేఖనము చెప్తూ ఉంది. Let's read Romans chapter 8 verses 6 through 8, please. సో మనము రోమపత్రిక 8వ అధ్యాయము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. Okay. So what we need to see here is the first thing we need to understand, and I've said this before, but it's hard for people to understand. సో మనము గ్రహించగలిగినటువంటి యొక్క విషయం ఏమిటనగా నేను ముందే చెప్పాను, అయితే ఈ గ్రహించటానికి కొంచెం కఠినంగా ఉండగలిగినటువంటి యొక్క విషయం. Death in the book of Romans
is not being an unbeliever like it is in the Gospel of John. సో మరణము అనేటువంటిది అవిశ్వాసుల లాంటిది కాదు. అది యోహాను సువార్తలో ఉన్నటువంటి మరణము కాదు. Death in the book of Romans is living a life that is not pleasing to God and therefore deserves God and has God's wrath upon them. రోమా పత్రికలో ఉన్నటువంటి మరణం అనేటువంటిది ముఖ్యంగా దేవుణ్ణి మెప్పించనటువంటి యొక్క జీవితము. ఆ జీవితం అనేటువంటిది దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాగలిగినటువంటి యొక్క విషయం. And people that are walking carnally, that is in the flesh, they are causing death because they are dead because they are not living a life that's pleasing to God. ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి మెప్పించకుండా శరీరానుసారంగా జీవిస్తారో వాళ్ళు మరణానికి పాత్రులైనటువంటి వారు. This is what Paul is trying to say in chapter 7. Remember that Paul was dead 3 times. He didn't go to hell 3 times. He didn't physically die 3 times. He was walking according to the law and therefore not living a life that was pleasing to God instead of walking according to the Spirit. ఈ మరణాన్ని గురించి పౌలు భక్తుడు 7వ అధ్యాయములో ఆయన చెప్తూ ఉన్నాడు. 3 పర్యాయాలు తాను మరణించినటువంటి యొక్క విషయము ప్రస్తాపిస్తూ ఉన్నాడు. ఆ మరణం అనేటువంటిది ఆయన నరకానికి వెళ్ళలేదు, లేకపోతే శారీరకంగా మరణించలేదు అన్నటువంటి యొక్క విషయం. So one of the keys to correctly interpreting the Bible is to understand when someone uses a term in their book, what do they mean by that term? మనం అర్థం చేసుకోగలిగినటువంటి యొక్క విషయం ఏంటంటే, ఎవరైనా ఫలాని పదము ఉపయోగించిండ్రంటే ఆ ఉపయోగ ఏ విధంగా ఉపయోగించారు అనేటువంటిది దాని యొక్క ఆ పదము యొక్క అర్థం అవుతూ ఉంటుంది. Okay, so let's look at 2 verses and we will see that 2 different authors are using the term death in 2 different ways. ఇక్కడ ఇద్దరు గ్రంథకర్తలు మరణంని గురించి 2 విధాలుగా ఉపయోగించటం అనేటువంటిది మనము చదువుకొని ముందుకు సాగుదాం. Okay, let's turn to John chapter 5 and read verses 24 and 25, please. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24, 25. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Now, notice in verse 24, Jesus is telling people who have not believed in him, whoever hears his word and believes in him who sent him, that is God the Father's plan, has eternal life at the moment of belief. That means someone is not a believer, they believe Jesus' message, and now they have eternal life. 24వ వచనములో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నది అవిశ్వాసుల గురించి, నమ్మనటువంటి వారు, నిత్య జీవం లేనటువంటి వారి గురించి. ఏ క్షణములో యేసు ప్రభువును నమ్ముతారో ఆ క్షణములో నిత్య జీవము పొందగలిగినటువంటి యొక్క విషయం మనం చూస్తాం. When does that eternal life come? At the moment that they believe, they become a believer and they will not be judged. సో ఎప్పుడు వాళ్ళు నిత్య జీవం పొందుతారంటే ఆ నమ్మిన క్షణమే వారు నిత్య జీవం పొందుతారు. ఏ మాత్రము కూడా వారికి తీర్పు అనేటువంటిది ఉండనేరదు. Why will they not be judged? Because they have passed from being dead to having life. ఎందుకు వాళ్ళకు మరణకరమైనటువంటి తీర్పు ఉండదంటే మరణమును దాటి జీవం లేనికి వారు వచ్చినారు గనుక.
So in this verse, Jesus makes two conditions. That is, whoever hears his message, you have to hear it first before you can believe it, and believes it receives three promises. సో ఇక్కడ ఎవరైతే ఆయన సందేశాన్ని వింటారో, విని నమ్ముతారో వారికి ఆ భాగ్యం అనేటువంటిది, నిత్య జీవం అనేటువంటిది లభిస్తుంది. The first promise is the moment they believe it, they change their eternal destiny. They become a child of God. సో వాళ్ళు నమ్మిన క్షణమే వారి యొక్క గమ్యం అనేటువంటిది మార్చబడుతుంది. తర్వాత దేవుని కుమారులుగా మార్చబడతారు. The second promise is they will no longer go to the great white throne judgment to be judged because their name is written in the book of life. రెండవ వాగ్దానం ఏమిటనగా వారి యొక్క పేరు జీవగ్రంథములో రాయబడి ఉన్నది గనుక న్యాయ తీర్పు, తెల్లని ధవళ సింహాసనము తీర్పుకు వారు వెళ్ళరు అన్నటువంటిది. The third promise is they've passed from being dead, from death, to life. And death in the book of John is being an unbeliever separated from God, where life is being a child of God who will live with God forever. సో మూడవది వాళ్ళు ఆత్మీయమైనటువంటి మరణము నుంచి వాళ్ళు జీవము లేనికి దాటి ఉన్నటువంటి యొక్క విషయాన్ని చెప్పబడుతుంది. Now, John reinforces this in verse 25 when he records Jesus saying, "The hour is coming and now is when the dead, that is, unbelievers, will hear the voice of the Son of God, and those who hear it, believe it, will live. And life here is eternal life." సో ఇక్కడ 25వ వచనంలో ప్రభు స్పష్టపరుస్తూ ఉన్నటువంటి యొక్క విషయము, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So it's clear in the Gospel of John that dead means being an unbeliever that's going to the lake of fire, where life is having eternal life and being a child of God. ఇక్కడ మరణం అనేటువంటిది యోహాను సువార్తలో మరణం అన్నటువంటి యొక్క విషయాన్ని గమనించినట్లయితే నిత్య నరకాన్ని గురించినటువంటి యొక్క ఆ విషయము, తర్వాత జీవం అంటే వారు నిత్య జీవం, మరణమును దాటి నిత్య జీవము గురించినటువంటి యొక్క విషయం. But notice in Romans 8:6, Paul says to be carnally minded or walking according to the flesh is death. It's not you're an unbeliever, it's that you're not living a life walking according to the Spirit, you're walking according to the flesh. సో ఇక్కడ ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా జీవించినటువంటి వారు ఈ యొక్క విషయంలో దేవుణ్ణి మెప్పించనటువంటి యొక్క విషయము, అది మరణానికి సమానము. And we saw that Paul, who's an apostle, not only a believer, but he is a strong believer, he's an apostle, says 3 times in chapter 7, he walked according to the flesh, that is, he lived dead because he was walking by the law and not by the Spirit. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, ఆయన విశ్వాసి, కేవలము విశ్వాసి మాత్రమే కాదు, అపోస్తుడు, గొప్ప బలమైనటువంటి యొక్క విశ్వాసి. అలాంటి విశ్వాసి 3 పర్యాయములు దేవుణ్ణి మెప్పించనటువంటి జీవితం అంతా మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So Paul is encouraging these Roman believers who are known throughout the world for their faith. Remember, we saw that in chapter 1, that they live a life that's pleasing to God by walking according to the Spirit instead of according to the flesh. సో పౌలు భక్తుడు రోమా సంఘానికి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు, వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా మారుమోగినటువంటి యొక్క విషయము మనము ముందుగానే 1వ అధ్యాయంలో మనము చూస్తాము. వారు శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క జీవితం జీవించాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. So he says a human mindset leads to death, but a spiritual mindset leads not only to life,
but also to peace because you're not dealing with God's wrath. సో ఇక్కడ మానవ మనస్తత్వము, శరీర మనస్తత్వం అనేటువంటిది మరణానికి నడిపిస్తుంది. అయితే ఆత్మానుసారమైనటువంటి మనస్తత్వం అన్నటువంటిది జీవమునకు, విజయానికి నడిపించగలిగినటువంటిది. The human mindset that is not transformed by the word of God is death. సో మానవ మనస్తత్వం అనేటువంటిది వాక్యము ద్వారా మార్పు చెందనటువంటి యొక్క మనస్తత్వం అనేటువంటిది అది మరణించినటువంటి యొక్క స్థితి. Okay, let's turn to Romans chapter 12 and read verses 1 and 2. సో రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Paul is saying that we need to live as living sacrifices, not dead sacrifices. In the Old Testament, you gave God a dead sacrifice. You killed it and then you put it on the altar and it was sacrificed. But Paul here is saying you need to be a living sacrifice, that is, living a life that is pleasing to God right now. ఇక్కడ పౌలు ఈ యొక్క భాగంలో చెప్తూ ఉన్నది, పాత నిబంధనలో మృతమైనటువంటి యాగము సమర్పించటం అనేటువంటి, అనగా ప్రాణులను చంపి తర్వాత బలిపీఠం మీద పెట్టి మరి అర్పించటం అనేటువంటిది, యాగము చేయటం అనేటువంటిది చూస్తాము. అయితే అలాంటిది కాకుండా సజీవ యాగం అనేటువంటిది పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మనము సజీవంగా జీవించట బట్టి దేవుణ్ణి మెప్పించగలుగుతాం. Verse 2, do not be conformed to this world. That is living in the flesh. That is death. Even as a believer, if you do that, you can receive God's wrath. 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. But be transformed. How are we transformed? By the renewing of our mind. We read the Word of God. We study it like we're doing right now. And the Spirit tells us how we walk according to the Spirit instead of the flesh. సో రూపాంతరము అనేటువంటిది ఎలా పొందగలుగుతామంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేయట బట్టి, అధ్యాయము చేయట బట్టి మనము ఆ రూపాంతరం, ఇప్పుడు మనం ఎట్లా ఈ యొక్క ధ్యానము చేస్తున్నామో ఆ విధంగానే. Fleshly minds clash against God's mind and is unable to please God. శరీరానుసారమైనటువంటి మనస్సు ఆత్మానుసారమైన దానికి విరోధమైనది, మరి దేవుని యొక్క ఉగ్రతకు కారణం కాబోతాది. Spiritual minds bring life, that is, a life that is pleasing to God, and peace from God's wrath. ఆత్మీయమైనటువంటి యొక్క మనస్తత్వం అనేటువంటిది జీవమై ఉంటున్నది, మరి దేవుణ్ణి మెప్పించగలిగినది, దేవుని నుంచి సమాధానము పొందగలిగినటువంటిది. Then verse 8, those who are in the flesh, that is, those who are living in the ways of the world, cannot please God, whether you're a believer or unbeliever. సో 8వ వచనంలో మనము గమనించినట్లయితే, విశ్వాసులైన అవిశ్వాసులైన శరీరానుసారంగా జీవించగలిగినటువంటి వారు, దేవుణ్ణి మెప్పించినటువంటి వారు, ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు. Now let's read Romans 8, 9 through 11. సో మనము రోమపత్రిక 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. Okay, so Paul explains how this works, how a believer can live a life that is pleasing to God. పౌలు చెప్తూ ఉన్నాడు, ఒక విశ్వాసి దేవుణ్ణి ఎలా మెప్పించగలిగినటువంటి జీవితము జీవిస్తాడు అన్నటువంటి ఒక విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. The same Holy Spirit who raised Christ from the dead, that is, who had the power to raise someone who was dead for 3 days to life, indwells in each one of us as believers. ఇక్కడ మృతమైనటువంటి యేసుక్రీస్తును లేపినటువంటి ఆత్మ అదే విధంగా మనలో అనగా మనలో జీవించగలుగుట బట్టి మరి అలాంటి జీవితము సాధ్యమైతాది. Now notice in 9b it says unbelievers do not have the Holy Spirit. That is, if you haven't believed in Jesus, which we've said is step 1 to become a child of God, you don't have eternal life and you don't have the Holy Spirit. ఇక్కడ 9వ వచనము చివరి భాగము గమనించినట్లయితే అవిశ్వాసుల విషయములో ఆత్మ లేనటువంటి వారు నిత్యత్వము పొందనటువంటి వారు దేవుని యందు విశ్వాసము ఉంచనటువంటి వారు. So it is impossible to walk according to the Spirit if you don't have the Spirit inside of you. So no believer can walk according to the Spirit. సో దేవుని ఆత్మ మీలో లేదు కాబట్టి లేనటువంటి వారు ఆత్మానుసారంగా నడవలేరు, జీవించలేరు. The Spirit gives believers life within their dead bodies and dead to wanting to please God. That is, the Spirit enables a believer in their dead body to please God. ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటిది మృతమైనటువంటి వారిని మరి జీవములోకి నడిపిస్తుంది. అటు తర్వాత వాళ్ళు దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి విజయవంతమైన పునరుత్థాన సంబంధమైన జీవితము జీవించగలుగునట్లు చేయగలుగుతాది. So the Holy Spirit who raised Jesus from the dead can also raise our mortal bodies to live a life pleasing to God right now, even though we still have a dead body. సో మనము మృతమైనటువంటి దేహము మనము కలిగి ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తును లేపినటువంటి యొక్క ఆత్మ అలాంటి పునరుత్థాన సంబంధమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితానికి సహాయపడుతూ ఉంది. Okay, so now let's read verses 12 and 13 of Romans 8. సో మనం 12-13 వచనాలు మనము చదువుకుందాం. 8వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Okay, so here we see that first of all, believers who serve the law and flesh are going to die. And die here is not going to the lake of fire. It's living a life that's not pleasing to God. ఇక్కడ ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తారో విశ్వాసులైనటువంటి వారు మరి మరణము అనేటువంటిది మనము చూస్తాము. అంటే నరకాన్ని గురించినటువంటిది కాదు. అయితే ఈ యొక్క విషయములో దేవుణ్ణి మెప్పించనటువంటి జీవితం. But those who serve the Spirit, that is, be transformed by the renewing of our mind through God's word, the Bible, we will live, which means live a life pleasing to God. సో
సో ఇక్కడ ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి వారు మనస్సు మారి రూపాంతరము అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా బైబిల్ ద్వారా మరి రూపాంతరము పొందినటువంటి వారు మరి విజయవంతమైన ఆత్మీయమైన దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి జీవితం జీవిస్తారు. Now, as I said earlier, walking has a direction with an intended goal. Below we have two paths. One is walking in the ways of the world, and the other is to choose to walk according to the Spirit that is being transformed by the renewing of God's Word in our mind. సో నడవటము అనేటువంటిది ఒక ఒక దిక్కు అనేటువంటిది తర్వాత ఒక గురి అనేటువంటిది కలిగి ఉంటూ ఉన్నది. మన ముందు రెండు మార్గాలు ఉంటూ ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైంది, ఇంకొకటి ఆత్మానుసారమైన మార్గం. So the question each believer needs to ask ourselves is, in what direction and toward what goal are we walking? Are we studying the Word and being transformed by it to live a life pleasing to God, or are we conformed to the world? సో ఇక్కడ మనము విశ్వాసులమైనటువంటి మనము ఏ యొక్క దిక్కున మనము ఏ మార్గాన మనం వెళ్తున్నామనేటువంటిది శరీరానుసారంగా మనము జీవిస్తూ ఉన్నామా, లేకపోతే ఆత్మానుసారమైనటువంటి మార్గములో జీవిస్తూ ఉన్నామా అని మనలో మనమే పరీక్షించుకోవాలి. So the first thing we need to ask ourselves is, are we going to allow ourselves to walk according to God and try to please Him in our flesh? సో ఇక్కడ మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ఆత్మను మనము అనుసరించి దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి వారంగా ఉంటున్నామా అనేటువంటిది మనము ప్రశ్నించుకోవాలి. Notice that God's word commands us not to trust in our wicked hearts. దేవుని యొక్క వాక్యము చెప్తున్నది మన యొక్క స్వంత శక్తిని మనము విశ్వసించటం అన్నటువంటిది కాదు. Let's read Proverbs chapter 3 verses 5 through 7. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. If we trust in ourselves, we're going to lead to destruction. Believers or unbelievers, we need to trust in the Word of God. మనము విశ్వాసులైనా అవిశ్వాసులైనా దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మాలి. మనల్ని మనము నమ్ముకుంటే మనము నాశనమైతాము. So now we know we shouldn't trust ourselves to please God. The next question is, should we trust the world or the culture we live in? సో ఒకటి మనము చూశాము, మనలో మనము నమ్ముకోకూడదు అనేటువంటిది, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అన్నటువంటి యొక్క విషయం. రెండోదిగా మన సంప్రదాయాలు మన ఆచారాలను మనము నమ్ముకోవచ్చా అనేటువంటిది రెండవ ప్రశ్న. Let us read Psalm 1 through 6, please. సో కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. Okay, notice here that happy is the man who does not do three things. He does not walk, stand, or sit. ఇక్కడ 3 సంగతులు చేయనటువంటి వ్యక్తి సంతోషంగా ఉండటం అనేటువంటిది చూస్తాము. దుష్టుల చొప్పున నడవక, కూర్చుండక, చేయక ఉండగలిగినటువంటి ఒక విషయం. Notice the progression here.
You can be walking along with someone who has ungodly counsel and you're hearing what he says, but you're not taking a long time because your walk is brief. సో ఇక్కడ ఆ అవిశ్వాసితో మరి నడవటం అన్నటువంటిది మనం చూస్తాము. ఆయన యొక్క మాటలు ఆలకిస్తూ సాగటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. But perhaps the ungodly counsel has this guy say, I need to explain deeper, so the man stops walking and listens deeper to the worldly ways. లోకానుసారంగా మరి జీవించటానికి నేను ఇంకా లోతుగా నా మాటలు మరి వివరిస్తాను అన్నటువంటి యొక్క విషయము రెండోది చూస్తాం. And he invites him to come over and sit at his house and listen to the worldly ways. He is moving deeper and deeper into the ways of the world and farther from God's ways. సో ఇక్కడ లోకానుసారంగా పాపులతో నడవటము, తర్వాత లోతుగా దాన్ని వివరించటానికి తన ఇంటికి ఆహ్వానించి మరి లోతుగా వివరించటము దానికి కూర్చుంటాడు. అటు తర్వాత మరి మూడోదిగా అనుసరించటం. So here we see the psalmist saying, happy is the man who doesn't walk with worldly people, who doesn't stand with them or sit with them and listen to their ways. He delights in the word of the Lord. సో ఇక్కడ సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పాపులతో నడవకుండా, పాపులతో నిలవకుండా, పాపులతో కూర్చోకుండా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది చూస్తాం. His way will prosper, so we can't listen to culture. We need to listen to God's word. సో మన సంప్రదాయాలు నమ్ముకోవటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకోవాలి. అలాంటి వాడు అభివృద్ధి ఆశీర్వాదము పొందుతాడు. Let's turn to Psalm 119 and read verses 9, 10, and 11. 9, 10, 11 వచనాలు చదువుకుందాం. 119. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా హృదయముతో నేను వెతికియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. So we need to walk in the ways of God's word, not in the ways of the world. సో లోకానుసారంగా పాపులతో కాకుండా వాక్యానుసారంగా మనము నడవాలి. So I've tried to give you a concept here by seeing how the Holy Spirit, who comes inside the dead body, which is represented by the ground, brings life to each human being. సో ఇక్కడ నేను వివరించటానికి ప్రయత్నించినటువంటి ఒక విషయము ఏమిటనగా, మన మృత శరీరములో దేవుని యొక్క ఆత్మ వచ్చి నివాసము చేస్తూ మనల్ని విజయవంతంగా దేవుణ్ణి మెప్పించేటువంటి జీవితము జీవించున్నట్లు చేయగలిగినటువంటి ఒక విషయం. The soil is dead. It's unable to come to life because it's soil. సో ఇక్కడ ప్రత్యేకంగా శరీరం అనేటువంటిది మృతమైనటువంటి యొక్క విషయము, అది ఏమాత్రము కూడా ఫలించనేరదు. But at the moment we believe, we have the seed of the Holy Spirit that comes inside our dead body, just like a seed is planted in the ground. And as we nourish it and allow it to command our lives, we bring life to our dead bodies. సో ఇక్కడ ఏ విధంగా ఒక విత్తనము భూమిలో పడినప్పుడు అది ఏ విధంగా మొలుస్తుందో, కొత్తగా జీవము కలిగి మొలుస్తుందో, అదే విధంగా ఈ యొక్క మృత శరీరములో దేవుని యొక్క ఆత్మ నివాసము చేసినప్పుడు కొత్త జీవితం అనేటువంటిది మరి ప్రారంభం కాగలుగుతారు. Now remember, we have seen believers who serve the flesh are going to die. Those who serve the Spirit will live.
ఎవరైతే శరీరానుసారంగా నడుస్తారో వాళ్ళు మృతులైతారు. ఆత్మానుసారంగా నడిచేటువంటి వారు జీవం పొందుతారు. The conclusion here is God's judgment is death, God's sentence is suffering. ఇక్కడ ముగింపు ఏమిటనగా దేవుని యొక్క తీర్పు అనేటువంటిది మరణము, తర్వాత దేవుని యొక్క సెంటెన్స్ అనేటువంటిది శ్రమల పాలు. God provides those who are justified by faith, that is, become believers, eternal life, and we receive the Holy Spirit. సో దేవుడు నీతివంతులుగా తీర్చినాడు, మరి పరిశుద్ధాత్మను కలిగి నిత్య జీవం అనేటువంటిది పొందుతాం. Both of these are the remedy to the death judgment. తర్వాత ఇవన్నీ కూడా మరణపు యొక్క తీర్పుకు పరిష్కారముగా ఉంటూ ఉన్నాయి. But God provides the opportunity to reign in his eternal kingdom for those believers who are willing to suffer for him on this earth by walking according to the Spirit. ఆత్మానుసారంగా జీవించి ఎవరైతే క్రీస్తు యొక్క శ్రమల్లో పొందుతారో వారు రానయున్నటువంటి ఆయన యొక్క రాజ్యములో పాలకులై ఉంటారు. So here we are seeing that this whole book is not about how to get eternal life, but how believers who are known for our faith can walk according to the Spirit and live a life pleasing to God in our current dead bodies. సో ఈ యొక్క పుస్తకము మనకేమి బోధిస్తూ ఉన్నదంటే ఎట్లా నిత్య జీవం పొందాలి అన్నటువంటిది కాదు, కానీ విశ్వాసులైనటువంటి వారు ఎలా విజయవంతమైనటువంటి జీవితము, దేవుణ్ణి మెప్పించగలిగిన జీవితము జీవించాలి అనేటువంటిది బోధిస్తూ ఉంది. Now, I'll give you a teaser for next week. Verse 14 of Romans 8 says, "For as many are as led by the Spirit of God, that is, who walk according to the Spirit, are called sons of God." సో ఇక్కడ 8వ అధ్యాయము 14 నుంచి మనము గమనించినట్లయితే, ఎవరైతే దేవుణ్ణి ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారి దేవుని కుమారులు అనబడుదురు. Sons of God are an inheritance form. This isn't male or female. This is who will inherit the coming kingdom. సో ఇక్కడ దేవుని కుమారులు అంటే స్త్రీలు కానీ పురుషులు కావచ్చు, అయితే దేవుని యొక్క రాజ్యములో వారసులు కాగలిగినటువంటి వారు. Those who believe in Jesus for eternal life are children of God, but those willing to suffer for Christ will inherit the kingdom with Christ and rule with Jesus in the coming kingdom. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని కుమారులైతారు. అయితే ఎవరైతే ఆయన శ్రమల్లో పొందుతారో వారు ఆయనతో పాటు ఏలుతారు. So there are two gifts. One is you believe in Jesus for eternal life, you become a child of God, and you will live in God's eternal kingdom with him forever. సో ఒకటి గమనించదగింది, నిత్య జీవము కొరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట బట్టి నీవు దేవుని కుమారులుగా మార్చబడతారు. అటు తర్వాత శాశ్వతంగా ఆయనతో పాటు జీవిస్తారు. This is the gift a believer gets at the moment of belief. This is John 5:24 and 25 we saw about today. సో ఈరోజు మనం చూశాము యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాల్లో మనము నమ్మిన క్షణంలోనే నిత్య జీవం అనేటువంటిది పొందగలిగినటువంటి ఒక విషయం. But those who walk according to the Spirit and not the flesh in this life right now will not only be children of God, but will be declared sons of God and rule with Jesus in the coming kingdom. సో ఇక్కడ ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వాళ్ళు దేవుని కుమారులు మాత్రమే కాదు, ఆయనతో పాటు ఏలటానికి వారసులై ఉంటూ ఉన్నారు. This is the goal for Paul for these believers who are known for their faith. సో ఇది పౌలు చెప్పగలిగినటువంటి ఒక గురి. వాళ్ళు విశ్వాసులై ప్రపంచమంతా మోగిన వాళ్ళ విశ్వాసము గురించి వాళ్ళకు ఈ గురి ఆయన ముందు ఉంచుతూ ఉన్నాడు. Let us pray.
ప్రార్థించుకుందాం. Father God, this is such a powerful passage for us to desire to walk according to the Spirit and live a life that is pleasing to you as living sacrifices. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క బలమైనటువంటి లేఖన భాగానికి బట్టి నీకు వందనాలు. మేము నిత్యత్యము కలిగి ఆత్మానుసారంగా జీవిస్తూ నిన్ను మెప్పించగలిగినటువంటి వారంగా ఉండుటకు కృప చూపించినందుకు బట్టి నీకు వందనాలు. We pray as you continue to reveal this through your passages that we would understand how to please you on this earth right now. ఈ యొక్క జీవితంలో మేము ఎలా నిన్ను మెప్పించాలో అనేటువంటిది మీరు మీ యొక్క లేఖన భాగము నుంచి నిరంతరము మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తాం తండ్రి. By not being conformed to this world, but being transformed by the renewing of our mind through your word. సో నీ యొక్క వాక్యము చేత మారు మనసు అనేటువంటి రూపాంతరం అనేటువంటిది పొంది మేము లోకానుసారంగా కాకుండా జీవించటానికి సాయం చేయండి. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you. I hope this was beneficial, and we will see you next week. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, Pastor. Thank you.